ఆత్మని బిడ్డలకు అనుగ్రహించి, ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి, జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ప్రసాదించి, స్నేహితులు సమకాలికుల కంటే మా బిడ్డలు ఉన్నతంగా చదువుకునేటట్టు ఉన్నతమైన విజయం, అఖండ విజయం బిడ్డల సొంతమయ్యేటట్లుగా వెండు తట్టి బలపరచండి, వెండు తట్టి బలపరచండి. ముందు రోజు రాత్రి దానియేలుకు మర్మాలు బయలుపరిచిన దేవుడు అట్టి కృప జ్ఞాన సమృద్ధిని మా బిడ్డలకు అనుగ్రహించి, ఇదిగో ప్రభువు నమ్ముకున్న కుటుంబాలు, ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు, ఇంటర్, డిగ్రీ, 10th, అలాగే CBS పిల్లలందరికీ మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తి. 10 నెలలు కష్టపడి చదువుకున్నారు, 10 నెలలు కష్టపడి చదువుకున్నారు. ఎక్కడ అధైర్యము, ఆందోళన లేకుండా ప్రతి విధమైన ఒత్తిడిని అధిగమించగలిగిన ఆత్మాభిషేకాన్ని కృప మెండుగా సమృద్ధిగా మా బిడ్డలకు ప్రసాదించండి. పరీక్షల ప్రారంభం ముగించేంత వరకు ఉత్సాహంగా, అతన్ని సంతోషంగా, నిబ్బరమైన మనస్సుతో ఎగ్జామ్స్ రాయడానికి కృప దయచేయండి. జ్ఞాన సమృద్ధిని దయచేయండి. అభిషేకం ద్వారా సమస్తాన్ని తెలియపరచండి నాయన. చరిత్రను తిరగరాసేటట్లుగా మా బిడ్డలకి జ్ఞాన సమృద్ధిని కృప దయచేయండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్నట్లయితే ప్రభువుని అడగండి, ధారాళముగా ఇస్తాను. మీ అందరి భయము కలిగి ఉండుట జ్ఞానం ప్రారంభమగును సెలవిచ్చారు. జ్ఞాన సమృద్ధి చేత, కృప చేత నింపి పరలోకపు తండ్రిగా మీకు, కన తల్లిదండ్రులకి, సంఘానికి, సేవకులకి ఘనత తీసుకొచ్చి, ఖ్యాతిని తీసుకొచ్చి బిడ్డల వలె పిల్లలు మీరు వెనుతట్టి బలపరిచి జ్ఞాన సమృద్ధి చేత నింపి ఉన్నతమైన విజయాలు సొంతం చేసి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.